సర్ఫాసీ చట్టం అంత లోపభూయిష్టమైంది ఇంకోటి లేదు. ఇది నిర్వివాదాంశం. లాయర్ సోదరులు ఎవరైనా సరే దయచేసి మీరు బాగా ఆర్థికంగా స్థితిమంతులైతే ఏదో సమాజ సేవ చేశారనుకున్నో లేకపోతే భగవంతుడికి ఏదో సేవ చేశారనుకున్నో మీరు అనేక దేవాలయాలకి వాటికి వెళ్తుంటారు కదా, ఎన్నో డొనేషన్లు ఇస్తుంటారు. మీ వివాహ వార్షిక సందర్భంగా గానో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు పుట్టినరోజులు అన్నాడు ఎప్పుడో ఏదో సందర్భంలో మీరు బోల్డ్ విరాళాలు ఇస్తుంటారు, ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటారు డబ్బున్న వాళ్ళు. దయచేసి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇలాంటి వాటి మీద వేయండి, ఒక పిల్ వేయండి. మనం గతంలో ఐసిఐసిఐ బ్యాంక్ మీద చేసినటువంటి వీడియోల్లో చూసాం. ఆ డాక్టర్ గారు ఆయన పాపం ఏం పాపం చేశాడండి, ఒక మనిషిని నమ్మాడు, ఓ 3 వ్యక్తులు నమ్మాడు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే ఆ నునావత్ యుగంధర్ అనే అతను, రిజిస్ట్రార్ గారు, శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళది అందరిలోకి తప్పు. ఆ రోజు డాక్యుమెంట్స్ ఏదో ఫోటో తీసేసుకుని అతనికి ఇచ్చారు, నునావత్ యుగంధర్కి హ్యాండ్ ఓవర్ చేశారు. మరి ఎంతవరకు చట్టబద్ధమైంది, ఎంతవరకు అది సమ్మతమైంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు డాక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేయాలి, డాక్టర్ గారు ఆయన చేతికి డబ్బు వచ్చిన తర్వాత అప్పుడు నునావత్ యుగంధర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు డైరెక్ట్గా ఓ చిన్న ఫోటో తీసేసుకుని మళ్ళీ డాక్యుమెంట్లు తీసుకెళ్ళి నునావత్ యుగంధర్కి ఇచ్చారు. సో కానీ అది ప్రూవ్ కాదు కాబట్టి పోనీ శ్రీరామ్ ఫైనాన్స్ని కొంతవరకు పక్కన పెడదాం. నునావత్ యుగంధరు రాజమండ్రి రిజిస్ట్రార్ ఆఫీస్ వాళ్ళు, ఐసిఐసిఐ బ్యాంక్ విశాఖపట్నం వాళ్ళు, ఈ 3 కలిసి ఒక కుటుంబాన్ని, ఒక ఆసుపత్రిని, ఒక కంటి వైద్యశాలని చిన్న భిన్నం చేశారు. ఇప్పటికి సంఘటన జరిగి దాదాపు 4 నెలలు కావాల్సి వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంకు రికవరీ ప్రొసీజర్ స్టార్ట్ చేసి 2 నెలల పాటు కోర్టు సెలవులు. ఆ తర్వాత ఆ కన్సర్న్ కోర్టు జడ్జి గారు ఆవిడ వ్యక్తిగత కారణాలతో ఆవిడ లీవ్లో ఉన్నారు. మహారాష్ట్ర జడ్జి గారు లీవ్ నుంచి వచ్చిన తర్వాత ఆవిడ కేసు అర్థం అవడానికి దాదాపు 2 నెలలు పట్టింది. చూడ్డానికి అంతా పకడ్బందీగానే ఉంది. జీపీఏ కమ్ సేల్ అగ్రిమెంట్ విత్ పొజిషన్. సో దీంట్లో తప్పేంటి? ఆ నునావత్ యుగంధర్ అనే అతను జీపీఏని ఇదిగా తీసుకుని దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఇంకోళ్ళ వరకు అమ్మేశాడు, అంటే రిజిస్టర్ చేశాడు. రిజిస్టర్ చేసిన అతను రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే సేమ్ డే ఐసిఐసిఐ బ్యాంకులో లోన్ తీసేసుకున్నాడు. మామూలుగా అయితే 1 year వరకు ఏ బ్యాంకులో రిజిస్ట్రేషన్ అయిన రోజు నుంచి 1 year వరకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూకి తత్సమానమైనటువంటి లోన్ని అతనికి చెక్క వంశీకృష్ణ అతనికి ఇచ్చేసింది సేమ్ డే. మీరు డేట్స్ వెరిఫై చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంత మైన్యూట్ అంటే ఒక చాలా సున్నితమైనటువంటి అంశం ఏంటంటే బిట్వీన్ ది లైన్స్ అంటారు. అంశం ఏంటంటే ఫైన్, జీపీఏని ఆధారంగా చేసుకుని జీపీఏ ప్రాతిపదికగా అతను రిజిస్ట్రేషన్ చేశాడు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. కానీ జీపీఏలో మెన్షన్ చేయనంత మాత్రాన జీపీఏ ద్వారా తాను రిజిస్ట్రేషన్ చేసి పొందినటువంటి ప్రతిఫలాన్ని మళ్ళీ డాక్టర్ గారికి అందించాలి. అది నునావత్ యుగంధర్ చేయలేదు.